నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ ఫర్ సేల్ భారీ ఆఫర్లు, మంచి బహుమతులు. ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ రోజున చాలా విస్తృతంగాను అందులోనూ ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ. అదేమిటి, ఆల్రెడీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి వ్యూహాలు అంటే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున ఆ పార్టీలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఎన్నికలకి వ్యూహాలు రచించుకుంటూ ఆయన ప్రతిపక్షాలని చిత్తుగా ఓడించేందుకు ఎన్నో ఎత్తులు వేసుకుంటున్నట్టుగా ఆయన బిజీగా ఉంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ సేల్ అని చెప్తానండి సతీష్ అనేటువంటి అనుమానాలు అయితే కలగచ్చు. కానీ నేను చెప్తున్నదైతే కనుక అక్షరాల వాస్తవం. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ సేల్ అంటే వైసీపీ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నాం. మరి ఆ భారీ ఆఫర్లు ఏమిటి, మంచి బహుమతులు అని చెప్తా ఉన్నాం. మరి ఏం బహుమతులు జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నాయకులకి అంటే రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులకి ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటిది అంతా కూడా మీకు స్పష్టత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ప్రధానంగా వైసీపీ ఫర్ సేల్ అని చెప్పుకున్నాం కదా, దానికి కారణాలు ఏమిటి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏ విధంగా ఈ చర్చ జరుగుతూ ఉంది అని చూస్తే, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోతూ ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, అత్యంత దగ్గర వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం చూసిన తర్వాత, అంటే ఆయన అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆయన అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే దాంట్లో శక్తి వంచన కాదు, శక్తిని మించి ఎంతగానో భాగస్వామ్యుడయ్యాడు. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం అధికారంలోకి వచ్చాక ఈ 5 ఏళ్ళు చూసి, ఇంకా నీతో పాటు మేం ప్రయాణం చేయలేము, అంటే పచ్చిగా చెప్పాలంటే నీతో కలిసి కాపురం చేయడం నా వల్ల కాదు అని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఓ దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. అలాగే ఆయన ఏదో తాజాగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వేమన్నా పెద్ద ముఖ్యమంత్రి అయితే నువ్వేమన్నా పెద్ద అదా ఇదా అంటూ కూడా ఏదో మాట్లాడాడు. సరే, ఈ అంశాలు పక్కకు పెడితే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తోటి మొదలైనటువంటి పరంపర దాదాపు ఆ పార్టీ ఖాళీ అయిపోతా ఉంది. మరి ఖాళీ అయిపోతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? మరి ఎవరెవరైతే ఆ పార్టీని వీడి వెళ్ళిపోతా ఉన్నారో అక్కడ కొత్త వాళ్ళని నిలబెట్టాలి కదా. అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే 151 మంది గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. అందులో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే 150 మంది. ఆ 150 మందిలో దాదాపు 80% అంటే 120 మందికి టికెట్లు ఇవ్వడం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. అందులోనూ పైపెచ్చి ఇంకో 30 మందికి స్థానచలనాలు, అంటే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళని ఇంకో చోట ఎక్కడికో వేయటం, అక్కడ చేస్తున్న వాళ్ళని ఇంకో మూల ఎక్కడో వేయడం, ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని పక్క జిల్లాలోనో లేదంటే ఇంకో జిల్లాలో ఎక్కడో వాళ్ళని అకామిడేట్ చేయడం, ఈ విధంగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నట్లుగా. సహజంగా ఎన్నికలకి ముందు ఎన్నికల కమిషను అధికారులకు ఇలాంటి ట్రాన్స్ఫర్లు పెడుతుంది. అంటే ఒక 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తూ ఉంటే ఆ అధికారులని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అదేమిటో 5 ఏళ్ల పాటు వాళ్ళ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి వాళ్ళు అక్కడ ప్రజలతో కలిసిపోయి ఇంత ఇదిగా పని చేశారో చేయలేదో అది ప్రజలకి తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. కానీ ఈ 5 ఏళ్ళు ఆ నియోజకవర్గంలో ఆయన ఏదో ఆ పార్టీ కోసం కృషి చేసి పనిచేస్తే ఈ రోజున ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో జిల్లాలో ఇంకో మూల ఎక్కడో పడేస్తున్నాడు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఇది అర్థం కాక చాలామంది ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా ఆసక్తి కనబరచట్లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ ఆ పార్టీలో ఒక సంక్షోభం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే 80% మందికి టికెట్లు ఇవ్వట్లేదు అని చెప్పాడో 120 మందికి, ఆ 120 చోట్ల కూడా కొత్తగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులను ఎంపిక చేస్తున్నామనేటువంటి పేరుతోటి అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నటువంటి వైసీపీ ఫర్ సేల్ అన్నాం కదా, ఆ సేల్ ఏమిటి అంటే ఈ రోజున ఒక రాజకీయ వ్యాపారానికి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు. మరి ఆ వ్యాపారాన్ని ఎలా చేస్తూ ఉన్నాడు, అందులో మరి ఆఫర్లు ఏమిటి,
అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి ఊహించని బహుమతులు ఏమిటి అనేటువంటి అంశానికి వస్తే ముఖ్యంగా ఎమ్మెల్యేలు అంటే అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలి అనుకునేటువంటి ఆశావాహులు ఒక్కొక్కళ్ళు కూడా పార్టీకి 30 నుంచి 40 కోట్ల రూపాయలు ముందే జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలి అంటే ఒక్కొక్క అభ్యర్థి నియోజకవర్గాల ఆధారంగా, అంటే ఒకవేళ మంచి నియోజకవర్గాలు అంటే ఈ రోజున కుప్పం నియోజకవర్గము, లేకపోతే మంగళగిరి నియోజకవర్గము, గన్నవరము, ఇలాంటి నియోజకవర్గాలు ఉంటాయి కదా. ఇలాంటి నియోజకవర్గాలను చూసుకున్నప్పుడు ఆ నియోజకవర్గాల వారీగా రేట్లు అనేది ఫిక్స్ చేస్తూ ఉంటాడు. ఆ లెక్కలో 30 నుంచి 40 కోట్ల రూపాయలు ముందే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా డిపాజిట్ చేయాలి. ఇది కాకుండా ఎంపీ స్థానాలు 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా, ఆ ఎంపీ స్థానాలకి పోటీ చేయాలి అనుకునేటువంటి ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా, అంటే ఒక్కొక్క ఎంపీ అభ్యర్థి కూడా, అభ్యర్థి అంటే ఆశావాహుడు, దాదాపుగా 180 కోట్ల రూపాయలు, దాదాపుగా కూడా కాదు అక్షరాల 180 కోట్ల రూపాయలు ముందే జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలి. మరి ఇది కాకుండా ఇంకోటి ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి అదనపు బెనిఫిట్, భారీ ఆఫర్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఆఫర్ ఏమిటి అంటే ఈ 40 కోట్లు డిపాజిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆ డబ్బులు తమ వాలంటీర్ వ్యవస్థ లేదంటే ఇంకో వ్యవస్థలు ఏవేవో పెట్టుకున్నాడు కదా, దిక్కుమాలిన వ్యవస్థలన్నీ కూడా, వాళ్ళతోటి డబ్బులు పంచిస్తాడా, ఏం చేస్తాడు అంటే అవేం కాదు. ఆ డిపాజిట్ పెట్టేవన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలి. నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకునేది వేరేగా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఉన్నాడు అనుకుందాం, అతను 40 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టడంతో పాటు వాళ్ళకి ఈయన ఇస్తున్నటువంటి ఆఫర్ ఏమిటి అంటే నువ్వు నీ నియోజకవర్గంలో అదనంగా నువ్వు కూడా ఖర్చు పెట్టుకోవాలి. అక్కడ 20 కోట్లు ఖర్చు పెడతావా, 30 కోట్లు ఖర్చు పెడతావా, అక్కడ ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నువ్వే చూసుకోవాలి. ఇది కాకుండా నీకు ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఏమిటది అంటే ఖచ్చితంగా ఆ అభ్యర్థులు ముందే ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. ఏమిటా అగ్రిమెంట్ అంటే నీ నియోజకవర్గంలో నువ్వు ఎప్పుడు ఏ సభలు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, ఈ ముగ్గురిని కూడా పచ్చి బూతులు తిట్టాలి. ఇదే మీకు ఇస్తున్నటువంటి ఆఫర్లు. మరి వీటికి గాను బహుమతులు ఏమిటి? మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ టికెట్లు ఇస్తారా అంటే లాస్ట్ మినిట్ వరకు ఏమీ చెప్పడు. ఇప్పుడు నిన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నిన్ను ప్రకటిస్తున్నాం. నువ్వు 40 కోట్లు ఖర్చు ఇక్కడ డిపాజిట్ పెడతావు, ఇంకో 30-40 కోట్లు నియోజకవర్గంలో నువ్వే అభ్యర్థినని చెప్పుకుని తిరుగుతావు. కానీ లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి ఐపాక్ సంస్థ లేదంటే ఒక పిలక సంస్థ, ఎలక సంస్థ, ఏదో ఒక సంస్థ వచ్చింది, అక్కడ వాళ్ళు ఏ అభ్యర్థి పేరు బాగుంటుంది అని వాళ్ళు ప్రపోజ్ చేస్తారో వాళ్ళకి టికెట్ ఇస్తాం. అది నీకు ఊహించని ట్విస్ట్. ఎందుకంటే నీకు లాస్ట్కి నువ్వు ఇంత ఖర్చు పెట్టుకున్నాక కూడా టికెట్ వస్తుందో లేదో తెలియదు. అలాంటి ఒక డైనమాలో పెట్టేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఫర్ సేల్ అని చేస్తుంది. ఇక ఎంపీలకు కూడా చూస్తే 180 కోట్లు డిపాజిట్ పెడితే మరి ఎంపీగా టికెట్ ఇచ్చేస్తారా? మరి వాళ్ళే రేపు అభ్యర్థులుగా గెలిచేస్తారా అంటే లేదు. 180 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలి. అది కాకుండా నియోజకవర్గానికి 10 కోట్లో 20 కోట్లో మళ్ళీ అదనంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ నియోజకవర్గాల్లో కూడా పంచాలి. ఇవి కాకుండా వాళ్ళకు కూడా సేమ్ ఆఫర్ అప్లై. ఏమిటి ఆఫర్ అంటే వాళ్ళు నిత్యం ప్రెస్ మీట్లు పెట్టాలి, బహిరంగ సభల్లోకి వెళ్ళాలి. బహిరంగ సభలకు వెళ్ళిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ ముగ్గురిని కూడా బూతులు తిట్టాలి. మరి ఇంత బూతులు తిట్టి ఇంత చేసిన తర్వాత రేపు ఎన్నికల నాటికి ఈ 180 కోట్లు ఇక్కడ డిపాజిట్ పెట్టి ఇంకో నియోజకవర్గానికో 10 కోట్లు 20 కోట్ల కింద ఎంపీ అభ్యర్థి కాబట్టి సరే 10 కోట్లు అనుకుందాం. నియోజకవర్గానికి 10 కోట్ల కింద పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 పదులు 70 కోట్లు. ఇదో 180, ఏదో 70 అంటే 250 కోట్లు ఖర్చు పెట్టాక టికెట్ ఇస్తారా అంటే నమ్మకం లేదు. లాస్ట్ మినిట్లో ఇదిగో ఐపాక్ వాళ్ళు చెప్పారు నీ పేరు అంతగా బాగాలేదు కాబట్టి మరి నీకు టికెట్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా అని చెప్పాడంటే ఏం చేయాలి? ఏమీ చేయలేరు. మరి ఈ ఆఫర్లో చూస్తే మీకు ఒక అనుమానం రావచ్చు, సరే డబ్బులు డిపాజిట్ తీసుకుంటున్నాడు అంటే అదెందుకు తీసుకుంటున్నాడు, సరే ఆయన ఏదో లెక్క అనుకుందాం. కానీ దీనికి చాలా అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు తీసుకుంటున్నాడు ఈ డబ్బులు డిపాజిట్ పెట్టించుకునేటువంటి ఈ వ్యాపారం ఏమిటి? అలాగే అసలు ఇంకొకటి అర్థం కానిది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా తిట్టాలి అనేటువంటి అగ్రిమెంట్ చేయించుకోవడం ఏంటి? అసలు ఇది ఎక్కడ పొంతన కుదరట్లేదు అనే అనుమానాలు కలుగుతున్నాయి కదా. ఎస్,
ఇక్కడ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఎత్తులు ఏమిటి అంటే 180 కోట్ల రూపాయలు ఎంపీ అభ్యర్థి ఇక్కడ డిపాజిట్ పెడతాడు, ఇంకో 70-80 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు. రేపొద్దుట ఆయన గెలిచాడే అనుకుందాం, అంత ఖర్చు పెట్టుకున్నాక గెలిచాడు అనుకుందాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదనుకోండి, అక్కడ తెలుగుదేశం జనసేనల పొత్తు అధికారంలోకి రాబోతుంది అనేటువంటి సంకేతాలు కలుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా అనుమానం వచ్చేసింది. అందుకే ఇలాంటి లెక్కలు వేసుకుంటా ఉన్నాడు. వైసీపీ అధికారంలోకి రాలేదు, తెలుగుదేశం జనసేనల పొత్తు అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి ఎంపీ ఎవరైతే ఉంటాడో ఆ అభ్యర్థి ఇక్కడి నుంచి పార్టీ మారి అక్కడికి వెళ్ళిపోకూడదు. అందుకని చెప్పి వెళ్ళాలి అంటే మరి ఇక్కడ 180 కోట్ల రూపాయలు ఉండిపోయినాయి కదా, మనం ఎట్లా వెళ్ళిపోతాము అనే ఆలోచనతో ఉండిపోతారు కదా. వెళ్లకుండా ఉండిపోవడానికి, వాళ్ళని కట్టి పడేయడానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఒక స్కెచ్ ఇది. దాన్ని ఆయన ఒక వ్యూహం కింద భావిస్తూ ఉంటాడు. అలాగే మరి సరే ఇలా పెట్టాడు అంటే ఓకే, మరి తిట్టించడం ఏమిటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెట్టించుకుంటున్నాడు, ఇంకో పక్కన 70-80 కోట్ల రూపాయలు నియోజకవర్గాల వారీగా ఖర్చు పెట్టిస్తూ ఉన్నాడు. ఇక రేపు ఎన్నికల ముందర బీఫామ్లు ఇచ్చేటువంటి సమయానికి ఇందాక మనం చెప్పినట్లుగానే ఐపాక్ లాంటి సంస్థ, ఏదో ఒక సంస్థ ఆ వ్యక్తికి ప్రజల్లో అంత సానుకూలంగా లేదు, అతనికి టికెట్ వద్దు, వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైనా ఒక నివేదిక తీసుకొచ్చి ఇంకొకళ్ళ పేరు ప్రపోజ్ చేసిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇతనికి టికెట్ ఇవ్వడం ఆపేస్తాడు. ఆ టికెట్ ఇవ్వడం ఆపేస్తే కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చుకుంటాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసే పని. కానీ ఆ టైంలో ఈ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో, ఆశావాహిగా ఇన్ని రోజులు పనిచేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అతను ఏం చేస్తాడు, ఖచ్చితంగా అరే నన్ను నమ్మబలికి నాకు టికెట్ ఇవ్వవా అని చెప్పి కోపంతో ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడానికి వెళ్తాడు. ఆ వెళ్ళేటువంటి అవకాశం లేకుండా చేయడానికి, అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో అతను కనుక పార్టీని వదిలేసి బయటకు వెళ్తే టీడీపీకో జనసేనకో వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఉండేందుకు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని తిట్టాల్సిందే అనేటువంటి ఒక కొత్త రూల్ని, అంటే అగ్రిమెంట్ని అయితే చేయించుకుంటా ఉన్నాడు. అందుకే ఈ రోజున వైసీపీ ఫర్ సేల్ జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇందులో మనం చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు కూడా, ఏవైతే భారీ ఆఫర్లు, అలాగే ఊహించినటువంటి బహుమతులు, ఆ బహుమతులన్నీ కూడా ఆఫర్లు కూడా విన్నాం కదా. అసలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ విధంగా డిపాజిట్లు పెట్టాలి, అగ్రిమెంట్లు చేయాలి. ఇంత చేసినందుకు వాళ్ళకి దక్కేటువంటి బహుమానం ఏంటి అంటే టికెట్ వస్తుందో రాదో తెలియదు, అసలు గెలవడానికి అక్కడ పార్టీలో అవకాశం ఉంటుందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకో పక్కన వాళ్ళకి రాజకీయంగా వేరే పార్టీల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా మిగతా పార్టీలన్నీ కూడా గేట్లు మూసేసేటువంటి ప్రక్రియకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తుని, అంటే వాళ్ళ చేజేతుల వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని సమాధి చేయించుకునేటువంటి ప్రక్రియనైతే కనుక జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజున రాజకీయ విశ్లేషకులు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూసి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని అమ్మకానికి పెట్టేశాడు. అందుకే వైసీపీ ఫర్ సేల్ అని అయితే కనుక చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.